అంత ఘనంగా ప్రచారం చేసుకునే ప్రభుత్వం దేశంలో ఒక పరీక్షను సమర్థవంతంగా నిర్వహించలేకపోయింది. దేశవ్యాప్తంగా అత్యధికులు ఒకే రోజు రాసే ఒక పరీక్ష ఫెయిల్ అయింది. తొలిసారి కాదు, ఇప్పటికే గడిచిన 2-3 ఏళ్లుగా ఏటా ఇదే తంతు నడుస్తుంది. పేపర్ లీక్ వ్యవహారం చాలా పెద్ద స్థాయిలో దుమారం రేపుతోంది. తాజాగా రాజస్థాన్లో గెస్ పేపర్ పేరుతో యాజిటీస్గా 135 నుంచి 140 క్వశ్చన్స్ మాత్రమే కాదు, ఏకంగా ఆప్షన్స్ కూడా యాజిటీస్గా రావడంతో మొత్తం పేపర్ క్యాన్సిల్ చేయక తప్పని పరిస్థితి వచ్చింది. దాంతో నీట్ యూజీ 2026 మే 3న జరిగినటువంటి పరీక్షను రద్దు చేశారు. తదుపరి పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అధికారికంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. చాలా తీవ్రంగా శ్రమించి అనేక ఏళ్ల పాటు కష్టపడి వైద్య వృత్తిలో అడుగు పెడదాం, ఎంబీబీఎస్, బీడీఎస్ లాంటి కోర్సులు పూర్తి చేద్దాం అని ఆశిస్తున్నటువంటి వాళ్ళంతా ఈ నీట్ యూజీ ఎగ్జామ్ రాస్తారు. వాళ్ళందరి ఎగ్జామ్ ఒక్కసారిగా క్యాన్సిల్ కావడంతో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురి కావాల్సిన పరిస్థితి వచ్చింది. నేరం ఎన్టీఏది, ప్రభుత్వ నిర్లక్ష్యం రెండూ కలిసి ఇప్పుడు శిక్ష విద్యార్థులకు వేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇలా పేపర్ లీకేజ్ ఎక్కడో రాజస్థాన్లో జరిగిందనే పేరుతో దేశమంతా ఎగ్జామ్ రద్దు చేసుకోవాల్సినటువంటి అఘాయిత్యం ఎందుకు దాపురిస్తుంది? చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఇప్పటికే నీట్కి వ్యతిరేకంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు స్వరం వినిపించాయి. తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో అయితే నీట్ మాకొద్దు అంటూ బలంగా వాదించాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉండగా ఎంసెట్ నిర్వహించేటువంటి వాళ్ళు. ఎంసెట్ లాంటివి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విడివిడిగా మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి రాష్ట్రాల స్థాయిలో ఎగ్జామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసి దేశవ్యాప్తంగా నీట్ పేరుతో గడిచిన దశాబ్ద కాలంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏటా ఈ పరీక్ష కోట్ల రూపాయల్లో పేపర్ లావాదేవీలకు ఆస్కారం ఇస్తుంది అనే మాట వినిపిస్తుంది. బీహార్లో ఓసారి, హర్యానాలో మరోసారి, రాజస్థాన్లో ఇప్పుడు, ఇలా ఏటా నార్త్ ఇండియాలో ఏదో ఒక రాష్ట్రంలో పేపర్ లీక్ అవ్వడం, నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ భారీగా మార్కులు గడించడం, సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ భారీగా నష్టపోవడం జరుగుతూ వస్తుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఇలాంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్లో 15% ఆల్ ఇండియా కోటా సీట్లు ఉంటాయి. ఆ 15% ఆల్ ఇండియా కోటా సీట్లన్నీ నార్త్ ఇండియన్ స్టూడెంట్సే ఎగరేసుకుపోతున్నారు. ఎందుకంటే అక్కడ పేపర్లో ఉన్నటువంటి లొసుగుల కారణంగా, లీకుల మూలంగా భారీగా మార్కులు వస్తున్నాయి. ఆల్ ఇండియా కోటాలో ఎక్కువ మంది నార్త్ ఇండియా స్టూడెంట్స్ పోటీ పడుతున్నారు. దాంతో నార్త్ ఇండియా స్టూడెంట్స్కే మన రాష్ట్రాల్లో కూడా సీట్లు కేటాయించాల్సిన పరిస్థితి వచ్చింది. మన రాష్ట్ర ప్రజల సొమ్ముతో ఎక్కడి ప్రభుత్వాలు ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీలో ఎక్కడ సీట్లను నార్త్ ఇండియా స్టూడెంట్స్ ఎగరేసుకుపోవాల్సిన పరిస్థితి ఇలాంటి పేపర్ లీకేజ్, నీట్ లాంటి అకాడమిక్ సిస్టమ్ వల్ల వస్తున్నటువంటి దుస్థితి అన్నట్టు. మరి ఇలా ఎంతకాలం? ఇప్పుడు రాజస్థాన్లో గెస్ పేపర్ పేరుతో పేపర్ లీక్ అయిందని దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థుల్ని మళ్ళీ ఎగ్జామ్ టెన్షన్లోకి నెట్టేశారు. ఎగ్జామ్ పేపర్ ఎప్పుడు జరుగుతుందో మళ్ళీ తెలియదు. జూన్ నెలాఖరు కానీ, జూలై ఫస్ట్ వీక్లో కానీ నిర్వహించే అవకాశం ఉంది. కానీ మరి అంతకాలం పాటు విద్యార్థులు ఎంత టెన్షన్ పడాలి, ఎంతగా సతమతం కావాలి, ఎన్ని రకాల ఇక్కట్లను ఎదుర్కోవాలి? దీనికి బాధ్యత ఎవరిది అంటే ప్రభుత్వాలు ఎంత తీవ్రంగా, ఎంత దారుణంగా విద్యార్థులతో ఆటలాడుకుంటున్నాయో మనందరికీ అర్థమవుతుంది. మన విశ్వగురు అని, ఇంకేదో డిజిటల్ ఇండియా అని, మరేదో దేశం అభివృద్ధి అయిపోయిందని, ప్రపంచంతో పోటీ పడుతున్నాం, చాలా రకాల మాటలు మనం ప్రచారాలు వింటాం. కానీ ఇప్పుడు ఆచరణకు వచ్చేసరికి ఒక్క పరీక్షను కూడా సమర్థవంతంగా నిర్వహించలేక చేతులెత్తేసినట్టు చెప్పుకోవాల్సి వస్తుంది. ఎంత సిగ్గుచేటు, ఎంత దారుణం! దీనికి ఒకప్పుడు పేపర్ లీక్ అయితే ప్రభుత్వాలే అల్లాడిపోయే పరిస్థితి వచ్చింది. మంత్రులు రాజీనామాలు చేయాల్సిన దుస్థితి వచ్చింది. మరి ఇప్పుడు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహిస్తారా? పేపర్ లీక్కి ఆయన రాజీనామా చేసి బాధ్యతగా తప్పుకుంటారా? ఎన్టీఏలో ఉన్నటువంటి అధికారులందరినీ తప్పించి ప్రక్షాళన చేసి సమర్థవంతంగా మళ్ళీ రీ ఎగ్జామ్ నిర్వహించే దిశలో ఆలోచిస్తారా? అంటే ఎంత ఘోరంగా విద్యార్థులు, పేరెంట్స్తో ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయో
ఒక్క ఎగ్జామ్ కూడా నిర్వహించలేక మొత్తం రాష్ట్రాల్లో పరీక్షలన్నీ రద్దు చేసేసి కేంద్రీకృతం చేసి ఆ కేంద్రీకృతంలో నార్త్ ఇండియాకి మేలు చేసి ఎలాంటి దుస్థితిని మనలాంటి రాష్ట్రాల మీదకి నెడుతున్నాయో ఇవి ఒక ఉదాహరణగా మిగిలిపోతాయి. మరి ఈ పరిస్థితి ఎన్నాళ్ళు ఇలా ఎంతకాలం పాటు నీటి పేరుతో రాష్ట్రాల హక్కులన్నింటినీ హరించేసి ఆల్ ఇండియా కోటా పేరుతో మన కాలేజీల్లో సీట్లను కూడా వాళ్లే కాజేసి ఏ తీరున ఎంతకాలం సాగుతారు? ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, అంతా ఆలోచించాల్సినటువంటి అంశాలు కూడా.